ఫైనల్లీ 12 ఇయర్ రైల్వే కాలనీ మూవీ చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకెట్లా ఉందంటే మాత్రం అంత నాకేం నచ్చలేదు. మస్తు బోర్ అంటే చాలా బోర్ ఉంది అసలుకి. అసలు స్టోరీ అనేది చక్కగా అర్థం కాదు. ఏదో ఇంటర్వెల్కి అప్పుడు స్టోరీ ఏందో రివీల్ చేస్తారనమాట. అప్పటిదాకా మొత్తం సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్గా ఏదో సాంగ్స్ ర్యాండమ్లో సాంగ్స్ లవ్ స్టోరీ అది ఇది అని చెప్పి మొత్తం ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ చేస్తారు. అసలుకి కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. ఇంటర్వెల్ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. సో ఇంటర్వెల్ తర్వాత ఓకే ఇదనమాట ఒక బాగుంటుందేమో ఇప్పుడు అని చెప్పేసి మంచిగా కూర్చొని చూస్తాం. ఇంటర్వెల్ తర్వాత కూడా సేమ్ అసలుకి కొంచెం కూడా ఇంట్రెస్ట్ అనిపించే సీన్స్ ఉండవు, ఏది ఉండదు అనమాట. అసలుకి ఏం జరుగుతుందో కూడా చక్కగా అర్థం కాదు. క్లైమాక్స్లో ఏదో చిన్నగా మన గోస్ట్ టచ్ ఇస్తారనమాట. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు కానీ మనంత సాటిస్ఫాక్షన్ ఏమనిపించదు. అసలుకి ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం అసలుకి పాజిటివ్స్ ఏం లేవు చక్కగా. యాక్టింగ్ కూడా ఎవరిది ఏం బాగాలేదు, అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే అసలు స్టోరీ బాగాలేదు, రైటింగ్ బాగాలేదు, మ్యూజిక్ అసలుకి ఏం బాగాలేదు, హెడ్ఏక్ వచ్చింది కదా సాంగ్స్కి అయితే. అసలుకి ఏం లేదు సినిమాలో. అసలుకి అనవసరంగా పోయి టైం వేస్ట్ తప్ప అసలుకి ఏం లేదు. యాక్చువల్గా ఏదైనా సినిమా కొంచెం బాగున్నా నేను ఓకే వెళ్ళి చూడండి ఇట్లా అని చెప్పేది ఉన్నాయి. కానీ అసలుకి ఈ సినిమాలో ఏం లేదు అసలుకి వెళ్ళి చూడడానికి కూడా. అదే ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఒకటి బాగుంటుంది అంతే తప్ప ఏం ఉండదు. సరే ఫస్ట్ హాఫ్ అంతా అసలుకి ఎందుకు తీసారో కూడా అర్థం కావట్లేదు. అసలుకి ఏదో లాగాలి గుంజాలి అన్నట్టు గుంజి పడేసారు. ఇంటర్వెల్ ఏదో చిన్న ట్విస్ట్ ఉంటుంది అంతే. ఆ ట్విస్ట్ ఒకటి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ బాగుంది, ఇంటర్వెల్ తర్వాత ఏమైనా బాగుంటుంది అంటే అసలుకి ఇంటర్వెల్ తర్వాత మొత్తం ల్యాగ్, కొంచెం ఇంట్రెస్ట్ అనిపించే సీన్స్ ఉండవు, ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది, ఏది బాగుంటుంది అసలుకి. అసలు సినిమాలో పాజిటివ్స్ అనేది అసలుకి ఏడ తట్టని కూడా తట్టవు అనమాట. సో నాకైతే ఇట్లా అనిపించింది. మీకైతే ఏమైనా అనిపిస్తే మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేస్తుంటే ట్రై చేయండి, మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.